నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మామ్ విత్ ఐషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ టైంలో ఇడ్లీ, దోశ, ఉప్మా అని తింటూ ఉంటాం కదా, కానీ అప్పుడప్పుడు ఇలా పునుగులు చేయండి, ఇవి కూడా బాగుంటాయి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం అయితే మినపగుళ్ళు అలానే రైస్ ఈ రెండింటిని నైట్ అంతా నానపెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్న గిన్నె నిండా మినపగుళ్ళు అలానే రైస్ 3/4 కప్పు వరకు వేసుకుని నైట్ అంతా నానపెట్టుకున్నాను. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ లేకుండా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ పప్పుని ఇప్పుడు గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి 4 స్పూన్స్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వాటర్ అనేది వేసుకోకూడదు, మళ్ళీ పిండి అనేది పలుచగా అయిపోతే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. అందువల్ల వాటర్ అనేది ఎప్పుడు మనం తక్కువగానే వేసుకోవాలి. పిండిని ఎప్పుడూ ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవడం వల్ల మినప్పప్పు అనేది ఎక్కడా పలుకులు లేకుండా అంతా మెత్తగా అయితే నలుగుతుంది. ఇది మొత్తం నలగడానికి నాకు 15 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడు దీన్ని నేను వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఈ పిండిలోకి సాల్ట్ వేసుకుని డైరెక్ట్గా మనం పునుగుల్లకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేసుకుంటున్నాను. చిన్నగా చాప్ చేసిన ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని పునుగుల కోసం ఒక కడాయిని అయితే పెట్టుకుంటున్నాను. ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ని అయితే వేసుకోవాలి. పునుగులు ఫ్రై చేసుకోవడం కోసం ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ని వేసుకుని చిన్న చిన్న ముద్దలా అయితే తీసుకుని మనం ఈ ఆయిల్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్ని పునుగుల వరకు అయితే వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకోవడం వల్ల పునుగులు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి. కానీ ఒక్కటండి, మనం పునుగులు కట్ట వేసేటప్పుడు పిండి అనేది ఎక్కడ గట్టిగా ఉండలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలా ఉండలుగా ఉన్నట్లయితే మనకి ఆ పునుగులు కానీ బజ్జీలు కానీ ఏవైనా అయితే పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని పిండి కలిపేటప్పుడు మనం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. పునుగులు కానీ బజ్జీలు కానీ ఏవైనా వేసేటప్పుడు వేస్తున్నంతసేపు ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల లోపల అనేది సాఫ్ట్గా పైన క్రంచీగా అయితే అవుతాయి. మన పునుగులు అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యి ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను. మరొకసారి పునుగులు అనేవి వేసుకుంటున్నానండి. ఇలా ఎంత పిండి ఉంటే అంత పిండిని చిన్న చిన్న ఉండలుగా అయితే ఆయిల్లోకి వేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మొత్తం అంతా ఈవెన్ కలర్లో అయితే కుక్ అవుతాయి. వీటిని కూడా జాలీలోకి అయితే తీసేసుకుంటున్నాను. మన పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికోసం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా దీనికోసం అయితే స్టవ్ని వెలిగించుకుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని ఒక గిన్నెని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని అలాగే చట్నీకి సరిపడగా పల్లీలను కూడా వేసుకున్నాను. ఈ పల్లీలని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో మాత్రమే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మినపప్పును కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్రను, కారానికి తగినంత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే చల్లారి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలను అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకుని వాటర్ వేసుకుంటూ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మీకు ఇష్టం ఉంటే తాలింపు అనేది వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే మినప పునుగులు అలానే పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అలానే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.